ముందుగా దేవదేవికి వందనండి, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనండి. ఇక్కడ నించున్న సహోదరి పేరు జ్యోతి అండి, ఎల్లగ్రహారం. అయితే వాళ్ళ ఆయన గారికి బాగాలేదు, కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి పుళ్ళు కింద పడి ఇన్ఫెక్షన్ తగ్గాలని ఇక్కడికి వారాలు నడిచారండి. వారాలు నడుస్తుండగా అయ్యగారు తైలాభిషేకంలో అభిషేకించిన పండు ఇచ్చారు. ఆ పండు ద్వారా తనకి గర్భఫలం వచ్చిందండి. గర్భఫలం వచ్చిన తర్వాత కూడా అయితే ప్రతి నెల వచ్చే వరకు కూడా తనకి విపరీతంగా బ్లీడింగ్ అయ్యేది. అయితే ఈ గర్భఫలం నిలబడుతుందా లేదా అని చాలా వేదన చెందేవారండి. హాస్పిటల్లో మందులు వాడేవారు. అయినా కూడా తండ్రి గారు మాటతో నీకు ఏ స్వస్థతే ఉంటది కానీ నీ బిడ్డని నేను నిలబెడతాను అన్న రీతిగా నన్ను నిలబెట్టారండి. అయితే ఆపరేషన్ విషయంలో తన పురుడి విషయంలో కూడా ఆపరేషన్ పడుతుంది, రక్తం ఎక్కించాలి, చాలా ప్రమాదమే జరుగుతుంది, తల్లి బిడ్డకి కూడా క్షేమంగా ఉండరో చెప్పలేము అన్నట్టుగా చెప్పారండి. అయినప్పటికీ కూడా దేవుడు మాట తీసుకుని వెళ్ళారండి. వాటర్లో తైలం పోసుకుని తాగగానే బ్లడ్ కూడా ఎక్కించవలసిన అవసరం లేకుండా రక్తం ఎక్కించవలసిన అవసరం లేకుండానే ఆపరేషన్ జరిగిందండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే బాబు పుట్టిన తర్వాత 9 రోజులు దాటిన తర్వాత బాబుకి ఆవేశం వచ్చిందండి. అది ఎప్పుడు కూడా తైలం అప్లై చేసి తండ్రి అన్నిటికీ నీవు తప్ప మాకు ఎవరూ లేరని తైలం ద్వారా స్వస్థపరచమని దేవుని వేడుకున్నారండి. అప్పుడు పూర్తి స్వస్థత వచ్చిందండి. అయితే బాబుని పాట పెట్టుకుందాం అనుకున్నారు 2000 అయ్యారు.